హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాని వాజ్ తెలుగు బ్లాగ్స్ అండి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను డ్రై ఫిష్ అనేది చేయబోతున్నానండి. ఈరోజు చాలా డేస్ తర్వాత డ్రై ఫిష్ అనేది చేయబోతున్నా. అవి క్లారిటీగా చూపిస్తాను లేదో అర్థం కావడం లేదు, ఎందుకంటే మొబైల్లో ఛార్జింగ్ అయితే లేదండి. సో నేను వీడియో తీయాలని నేను అనుకోలేదు, అన్ఎక్స్పెక్ట్గా చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా డేస్ అయింది నేను బ్లాగ్ అనేది తీయక, అందుకని. సో నా వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ మటుకు ఇవ్వడం లేదు. ప్లీజ్ మీకు వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు అయితే మా రూబీ అమ్మకి 10 డేస్ అండి. ఆల్రెడీ నేను నిన్ననే స్నానం అయితే చేయించేసాను మా రూబీకి. సో ఈరోజు అయితే ఇంకా అమాస, ఈరోజు అమాస కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసేసి, సో మేమైతే పూజ అనేది మా మామయ్యకి అనేది అమాసకి పెట్టేసుకుంటాము. సో ఆ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలకి అనేది అది మ్యాట్స్ అయితే నేను మార్చేసి వాటిని క్లీన్ చేసేసానండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఇప్పుడు మా రూబియమ్మ పిల్లలతో ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను, చూసేసేయండి. నేను వీడియోలో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావడం లేదు. ఏమైనా తప్పుగా మాట్లాడింటే నన్ను అయితే క్షమించండి, ఓకేనా. ఇక్కడ ఉన్నాయి కదా ఎండు చేపలు. సో ఈ ఎండు చేపలు మేము విజయవాడ నుంచి తెప్పించాము. సో మా బావ అయితే తీసుకొచ్చాడు. ఇవి మెత్తళ్ళు, కడ్డీ చేపలు, అండ్ ఇవి మెత్తళ్ళు అండి, ఇవి కడ్డీ చేపలు, అండ్ ఇవి రొయ్యలు, ఎండు రొయ్యలు అనమాట. నేనైతే ఈ బాక్సుల్లో అనేది పెట్టేశాను. సో ఇవి ఇలా పెట్టచ్చా లేదా అనేది తెలిసిన వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నాకు ఇంకా వీటిలో తప్ప ఇంకా వేరే పెట్టే ఛాన్స్ అయితే కనిపించలేదు, అందుకని నేను డబ్బాలు అనేది స్టోర్ చేసి పెట్టేశాను. సో ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసి వంట రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇంకా అండ్లు అనేది ఉన్నాయండి కొన్ని, అవనేది క్లీన్ చేసుకోవాలి వంట అయిపోయిన తర్వాత. సో అండర్ షీట్లు అనేది వేసాను, కానీ అండర్ షీట్ల మీద అయితే పడుకోవండి. అవి ఎక్కడంటే ఎక్కడ వెళ్ళిపోతాయి. చల్లగా ఉండాలి, బండలు అనేది చల్లగా ఉండాలన్నమాట. సో అందుకనే ఇంకా అవి నేను వేసినా కూడా వాటి మీద అయితే పడుకోవు. ఒక్కటి వెళ్ళిపోయిందంటే ఇంకా అన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నమాట. అయితే మా మామయ్యకి అమాసకి ఇలా పూజ పెట్టేసుకుంటాము. సో ఎప్పుడు టెంకాయ అనేది కొడతామండి. సో ఇప్పుడు టెంకాయ కొట్టకూడదు అనేసి ఓన్లీ పూలతో అలంకరించేసి అగరబత్తులతో ఇలా సాంబ్రాణి గడ్డీలతో అనేది పెట్టేసుకున్నాము. ఇంక ఇదే రూమ్లోనే ఇంక నేను ఇవి మార్చాను, ఇంకా వేరేది అనేది వేయాలి. సో ఇంకా మా అక్క వాళ్ళు మా బావ కొడుకులు వచ్చినప్పుడు ఉయ్యాలకి ఇవి కడతారండి. సో ఉయ్యాలైతే ఇది. ఇంకా ఇవన్నీ ఇంకా నేను ఇంకా బెడ్ కవర్ అనేది వేయలేదు, తీసాను కానీ వేయలేదండి. వంట అయిపోయిన తర్వాత క్లియర్గా అనేది వేసేస్తాను. చూడండి ఇక్కడే పిల్లలు అనేది పడుకున్నాయి, ఇంక ఇక్కడ పిల్లలు పడుకుంటాయి. సో ఇంకా ఈ మ్యాట్లో నేను రోజు 2 మారుస్తానండి, అవి పడుకుంటాయని. సో అవి అయితే ఇక్కడైతే పడుకోవు, ఇక్కడ నేల మీద అనేది పడుకుంటాయి, లేదా లోపలికి వెళ్ళిపోతాయి, లేదా అక్కడైతే అక్కడంతా పాకిపోతాయి అన్నమాట. వీటికి బెడ్ కూడా తెచ్చాము, ఆ బెడ్ మీద అయితే పడుకో. ఆల్రెడీ నేను వీడియో కూడా తీసి పెట్టేశాను. సో ఇంకా ఇవైతే ఇంకా పాలైతే ఇస్తుందండి. నైట్ టైం అయితే అస్సలు ఇది సతాయిస్తుంది మా రూబీ అమ్మ, నన్ను అయితే నిద్ర లేపేస్తుంది. అవి అరుస్తున్నాయి, వాటిని అరిచేది కూడా దీనికి అంటే తెలియడం లేదు. మా రూబీ అమ్మకి చిన్న ఏజ్ కదా, వీడికి అనేది ఏమీ తెలియదండి పాపం. అవి పాలకు అరుస్తున్నాయా అనేది ఏం తెలీదు. ఇంకా మనం దగ్గరుండి పాలు అనేది పట్టియాలి. సో ఇంక వీడనేది తాగి పడుకున్నాడు, వీడు బాయ్, ఇంక వీళ్ళంతా గర్ల్స్ అనమాట.
వీళ్ళు బాగా కుమ్మేస్తున్నారు. వీడైతే ఇంకా తాగేసి పడుకున్నాడు. ఈ బ్లాకీ గార్డ్ అంటేనే చాలా ఇష్టం అండి మా రూబీ అమ్మకి. అన్నిటికీ అన్నీ తాగినా కూడా వీడు తాగలేదు అనేసి వీడి దగ్గరకే పోయి ఇస్తుందన్నమాట. అంత ప్రేమ వీడంటే మా రూబీ అమ్మకి. సో ఇలా ఉంటుందండి డైలీ నాకు. ఇంకా వాటిని క్లీన్ చేయడం పెట్టడం అనేది సరిపోతూ ఉంటుందన్నమాట నాకు. ఇంట్లో ఎంత పని లేదు అనుకున్నా కూడా ఏదో ఒక పని ఉంటుందండి. నాకే కాదండి, పెద్ద ఆడవాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే పని లేదు, ఇంట్లో ఖాళీగా ఉన్నారా అనే ప్రసక్తి అయితే ఉండదు. ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి తెలుస్తుంది, ఊరికే అనే వాళ్ళకైతే తెలియదు ఏం చేస్తుంది, ఇంట్లో ఉంటుందా అనేది. కానీ జాబ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి చేయాలన్నా కూడా వాళ్ళకు కూడా కష్టమే అన్నమాట. వాళ్ళ ఓపిక కూడా మనము ఒప్పుకోవచ్చు. ఎందుకంటే జాబ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకు చూసుకొని అన్నీ అరేంజ్ చేసి వెళ్ళాలన్నమాట. అలా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా గ్రేట్ అన్నమాట. ఇంట్లో ఉన్నా కూడా చేస్తూనే ఉండాలా, ఏదో ఒక పని ఉంటుంది. ఇంకా పని ఈరోజు చేద్దాం రేపు చేద్దామని పోస్ట్పోన్ చేసినా కూడా ఇంకా ఏం చేయలేము. సో మెత్తలు ఇది కడ్డీ చేపలు అయితే తీసాను చూడండి, ఇలా అయితే ఉన్నాయి. ఇవి పురుగు పడతాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. ఇలా ఉంటే ఏమైనా డేంజరా అనేది కూడా కామెంట్ అయితే చేయండి, ఓకేనా. అవి క్లీన్ చేసేది ఇలా చూపిస్తాను, చూసేసేయండి. సో ఇవన్నీ నేను తీసుకున్నాను, కొన్ని ప్లేట్లెస్ అనేది తీసుకుంటున్నానండి. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది, అసలు చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ క్లీన్ చేయాలి బాగా, తల తోక ఈకలు అనేది తీసేసుకోవాలండి, లేదంటే అయినా బాగుండదు. సో ఇంక ఇవి కొన్ని ఉన్నాయి, ఇంక ఇవన్నీ తెచ్చి పెట్టేస్తున్నా. మళ్ళీ ఇంకోసారి చేస్తే కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ క్లీన్ చేయాలి, ఈ తోకని ఈకల్ని అన్నిటినీ కట్ చేయాలి. ఇట్లా ఇలా అనేది కట్ చేయాలండి. కట్ చేసి ఇక్కడ ఈకలు ఉంటాయి, ఇవి కూడా అన్నీ తీసేసేయాలన్నమాట ఇవన్నీ. సో ఇలా అంతా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను. నేనైతే ఇప్పుడు అన్ని మెత్తలన్నీ క్లీన్ చేసేసాను. మెత్తలు కాదు, కడ్డీ చేపలు క్లీన్ చేశాను. చాలా వీటి కొన్నిటికి ఎంత చెత్త వచ్చిందో చూడండి. ఎంత చెత్త వచ్చిందో, చాలా చెత్త వచ్చింది అసలు. ఇదంతా చెత్త అన్నమాట. మేడ తోక ఈకలు అన్నీ తీసేసాను. వీటన్నిటికీ ఇవైనది తేలాయండి. సో ఇంకా నేను ఇంత క్లీన్ చేసేసాను. ఇప్పుడు మా ఆయన ఫోన్ చేసేసి డ్రై ఫిష్ ఏమొద్దు, నేను చికెన్ తీసుకొస్తాను, చికెన్ చేసేసే అని చెప్పారనమాట.
ఇప్పుడు ఇంత కష్టపడి అది వాసన వస్తుంటే నేను క్లీన్ చేసేసాను. ఆల్రెడీ స్నానం చేసేసి రెడీ అయ్యాను. కానీ ఇప్పుడు ఇవి ముట్టుకొని మా ఆయన కోసం నేను క్లీన్ చేసి పెట్టితే ఇప్పుడు ఇవి వద్దు, నెక్స్ట్ చేద్దువు, తర్వాత చేద్దువు అనేసి చెప్పారనమాట. సో ఇంక మళ్ళీ రిటర్న్ పెట్టేసేయాలి. ఆల్మోస్ట్ ఇవి తెచ్చి చాలా రోజులు అయిపోయింది. ఇంకా కొద్ది రోజులు ఉంటే పాడైపోతాయేమో అని చేద్దామని అనుకున్నాను. ఏం చేద్దాం, చికెన్ అయితే ఇంకా చేయాలన్నమాట. ఇంకా తీసుకొస్తాడు. అందుకని నేను ఇంకా మసాలా కూడా అన్నీ తరిగి పెట్టేసుకున్నాను. ఇవన్నీ తరిగి పెట్టేసుకున్నానండి. ఆనియను తిరుపతికి అండ్ కొబ్బరి, వెల్లుల్లి, అల్లము అండ్ 2 పచ్చిమిర్చి, టమోటాస్ కూడా ఒక కర్లీ కూడా తీసుకున్నాను. ఇంక ఇవన్నీ నేను మసాలా పట్టేసుకొని మసాలాను అనేది ఫ్రై చేస్తానండి. చికెన్ వచ్చే లోపల నేను మసాలాని రెడీ చేస్తాను. నువ్వు ముందే ఎందుకు వేస్తున్నావు అని అనుకోవచ్చు. మేము తెచ్చే కేజీకి సరిపడా మసాలా అయితే నేను రెడీ చేసి పెట్టేసుకుంటానండి. అండ్ ధనియాలు కూడా తీసుకొచ్చాము. ధనియాలు కూడా వేయించి పక్కనైతే పెట్టేసుకున్నానండి. నేను అన్నీ ఫ్రెష్ అండి, ఇంట్లో హోమ్ మేడ్ మసాలానే వేస్తాను, రెడీమేడ్ అయితే వేయను. అందుకని నేను ఇంకా ఇలా ధనియాలు అనేది వేయించి పెట్టేసుకున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టేసి చికెన్ చేసేస్తాను. ఆల్రెడీ మీకు నేను ఎలా చేస్తానో తెలుసు కదా. సో ప్రాసెస్ అంతా అలానే ఇప్పుడు కూడా చేస్తానండి. సో చికెన్ తీసుకొచ్చాడు. సో మా రూబీ అమ్మకి కాళ్ళు, స్కిన్ అయితే తీసుకొచ్చాడండి. వచ్చేసి నేను ఆనియన్స్ అనేది తరిగి పెట్టేసుకొని అండ్ మసాలా అయితే వేసేసాను. ఇక్కడ వెనకలో రైస్ పెట్టేశాను. రైస్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మసాలా, ఇక్కడ చికెన్ చేస్తున్నాను. సో ఇంక ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి నేను ఇంకా క్లియర్గా అనేది చూపించలేను. సో లైట్గా అనేది చూపిస్తానండి. సో ఆనియన్స్ అయితే వేసేసాను. ఆనియన్స్ వేరు వచ్చారని మా రూబీ మారుస్తాను. ఆనియన్స్ ప్లస్ మిర్చి, కరివేపాకు వేసానండి. ఇప్పుడు చికెన్ అది కడిగి పెట్టేసుకున్నాను. చికెన్ కూడా వేస్తున్నాను. 2 లెగ్ పీస్లు అయితే తీసుకొని వచ్చాడు. సో ఇంక ఇవన్నీ వేసేస్తానండి. సో రాళ్ళుప్పు అయితే వేస్తున్నా. ఇది బిర్యానీకి వచ్చినదండి, నాకైతే ఇష్టము. అందుకని నేను సాల్ట్ అనేది ఇందులోకి వేసి పెట్టేసుకున్నాను. నా వీడియోస్లో చాలా వీడియోస్లో చూసిండొచ్చు. ఇక్కడ పక్కనైతే పెట్టేసుకున్నాను ఇక్కడ. సో ఇప్పుడు తగినంత పసుపు వేస్తున్నాను. లైట్గా చూపిస్తానండి. వంట మటుకు క్లారిటీ చూపించలేను, ఎందుకంటే టైం ఓవర్ అయిపోయింది. ఒక వంట అనుకుంటే ఇంకో వంట చేస్తున్నాను కాబట్టి ఇంకప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి అందుకని. సో ఈ పసుపు అంతా వాటర్ ఇందులో వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులో వాటర్ కొద్దిగా ఉడికేంత వరకు మనము ఫ్రై అనేది చేసుకోవాలి. ఒక పక్క వచ్చేసి మసాలా అక్కడ ఉండింది మార్చేసుకున్నానండి. ఇంకా 2 సేమ్ ఒకే చోట ఉడుకుతాయి అనేసి ఇది కూడా ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసింది. చూడండి కనిపిస్తుందో లేదో, ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇది కూడా ఉడికేసింది. మసాలా కూడా ఉడికేసింది.
సో ఇంక ఇది చికెన్ అయితే అయిపోవాలా, ఉడికిన తర్వాత చూపిస్తాను. ప్లీజ్ అండి నా వీడియోస్ని లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోటివేషన్ అయితే కలుగుతుంది కాబట్టి. ఓకేనా. ఇంకా వచ్చేసి మా రూబీ అమ్మ పిల్లలైతే ఎన్ని రోజులు కళ్ళు తెరుస్తాయో కూడా తెలియదు. అవి ఇప్పుడు దాదాపు ఒక 10 days అయితే అయ్యింది డెలివరీ అయ్యి. అవి ఎప్పుడు కళ్ళు తెరుస్తాయి ఏమనేది కూడా మీకు తెలిసేలా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు వాటర్ అంతా వచ్చేసి ఉంటుంది బాగా అనేది, మరి కలుపుకోవాలా. వాటర్ అయితే వచ్చినాయి. ఆల్రెడీ చిల్లీస్ వేసాను కాబట్టి కాస్త ఒక 2 స్పూన్లు అయితే చిల్లీ పౌడర్ అనేది వేసుకోవాలి, రెడ్ చిల్లీ పౌడరు. ఇది కాస్త ఉడకాల. మసాలా అయితే వేస్తున్నాము. ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న మసాలా అంతా వేసేస్తున్నాం. చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. మసాలా చిల్లీ పౌడర్ అనేది వేస్తున్నాను తగినంత, 1 స్పూన్ అయితే వేసానండి. ఇదంతా బాగా అనేది కలుపుకోవాలి. ఆల్రెడీ చిల్లీస్ వేసాను కాబట్టి కొద్దిగా అనేది వేసాను కారం అనేది. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ అయితే వేస్తున్నాను. మసాలా ఉండి ఉంటుంది కదా అందుకని. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. ఒక పక్క రూబీ అమ్మకి నేను చికెన్ అయితే పెట్టేసాను. ఉప్పు పసుపు ఆయిల్తో మగ్గిచ్చి ఉడకబెడుతున్నానండి. సో చికెన్ కూడా రెడీ అయిపోయింది, చూసేసేయండి. కొద్దిగా గ్రేవీ టైప్ అయితే చేశాను, కనిపిస్తుందా. ఇంతేనండి చికెన్ ఒక్కటి. అండ్ వైట్ రైస్ కూడా చేసేసాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నా వీడియోస్ని చూడాలనుకుంటే ఆల్ అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.